వాలంటీర్ల అంశం ఏపీ శాసన మండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పారు. 2023 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని, ఆ తరువాత గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే జీవో జారీ చేయలేదని చెప్పారు. లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ వ్యవస్థే లేదనడం దారుణమని అన్నారు. వాలంటీర్ల రెవెన్యువల్ జీవోను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల విషయంలో వైసీపీ అనుమానాలే నిజమయ్యాయని చెప్పారు. వాలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుందని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతుందని వైసీపీ చెబుతూనే వస్తుందని అన్నారు. ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో ఆ కుట్ర నిజమే అని తేలిపోయిందని చెప్పారు. స్వాతి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.